హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్ లేఖాస్ రేణుస్ డైరీ. సో ఈరోజు సండే గైస్. సో ఈరోజు చాలా టైం తర్వాత సండే రోజు అయితే బ్లాగ్ చేస్తున్నాను. ఇంకప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బట్టలు ఆరబెట్టడానికి పైకి వస్తే మా జై మట్టిలో ఆడుకుంటున్నాడు. నేను మా జైకి మట్టిలో ఆడొద్దు అనేసి అంటున్నాడు. ఫోన్లోని ఒక తాత చెప్పారు మట్టిలో ఆడుకోమని అనేసి. సో ఇలా ఆన్సర్స్ అయితే మా జై దగ్గర రెడీగా ఉంటాయి. డైలీ ఈవినింగ్ నేను బట్టలు తీయడానికి వచ్చిన అలాగే వచ్చి ఇంకా ప్లాంట్లో ఉన్న మట్టి అంతా తీసి ఆడుకుంటూ ఉంటాడు ఈవినింగ్ కూడా. ఇంకా ఈరోజు సండే కదా, ఇంకా బెడ్ అయితే మాత్రం అసలు ఖాళీ ఉండదు. బెడ్ అంతా ఇంకా టాయ్స్తోనే ఉంటుంది. ఇంకా బట్టలు ఆరబెట్టేసాను. బట్ 3 డేస్ నుంచి నేనైతే నా వర్క్ అయితే పెండింగ్లో పెట్టాను. 3 డేస్ నుంచి బట్టలన్నీ అలా చైర్లోనే ఉన్నాయి. నాకు బట్టలు ఫోల్డ్ చేయడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. ఈరోజు వర్క్ అన్నీ బేగానే అయిపోయి సో ఇంకా కుకింగ్ ఒకటే ఉంది. సో అది కొంచెం లేట్గానే చేద్దాం అనుకున్నాను. ఎలాగో వింటర్ సీజన్ కదా, సో ముందుగా చేసేసిన ఇంకా చల్లారిపోతుంది. సో ఇంకా ఫస్ట్ అయితే బట్టలు ఫోల్డ్ చేసి పెట్టేసాక ఇంకా అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇంకా ఎదుగులాగా బట్టలు అయితే అన్నీ ఫోల్డ్ అయితే చేస్తాను. ఇంకా అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి. మా ఇంట్లోనైతే మేము 1 మంత్ నుంచి వితౌట్ ఆనియన్ గార్లిక్ ఫుడ్డే చేసుకుంటున్నాము. ఎందుకంటే మా హబీ స్వామిమాల వేసుకున్నారు కదా, ఇంకా ఇంట్లోనే పీఠం పెట్టుకున్న వల్ల ఆనియన్ ఇంకా గార్లిక్ అయితే తినట్లేదు. సో ఇంకా ఈరోజు కూడా ఇంకా వితౌట్ ఆనియన్ గార్లిక్ ఫుడ్డే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టైం నుంచి అయితే మా ఇంట్లో నేను దహి బెండి అయితే ప్రిపేర్ చేయలేదు. సో అందుకే అని ఇంకా ఈరోజు దహి బెండి ప్రిపేర్ చేస్తున్నాను. దహి బెండి అయితే చపాతీతోనైతే చాలా బాగుంటుంది. ప్లెయిన్ రైస్ కంటే జీరా రైస్తోని ఇంకా బాగుంటుంది. సో అందుకే అని నేను జీరా రైస్ ఇంకా దహి బెండి ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు లంచ్లోని. సో మా హబీ అయితే లంచ్ అయితే ఇంట్లో చేయట్లేదు. స్వామిమాల వేసుకున్నప్పటి నుంచి తను బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ ఇంట్లో చేస్తున్నారు. జీరా రైస్ అయితే చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. సో ఫస్ట్ నేను రైస్కి వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక గిన్నెలోని 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకున్నాను. తర్వాత బిర్యానీ మసాలా ఉంటాయి కదా, సో అవి కూడా యాడ్ చేసుకున్నాను విత్ జీరా. తర్వాత కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ యాడ్ చేసుకున్నాక వాష్ చేసిన రైస్ ఇంకా మన టేస్ట్కి అకార్డింగ్ సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ సాటెడ్ చేసుకున్నాను. నేను 1.5 కప్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత పైనుంచి హాఫ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 15 మినిట్లోనైతే జీరా రైస్ రెడీ అయిపోతుంది. ఇంకా అప్పుడు నేను దహి బెండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. దహి బెండికి గ్రేవీ కోసం నేను ఒక బౌల్లోని కర్డ్ తీసుకున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్ లాగా. తర్వాత మన టేస్ట్కి అకార్డింగ్గా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ అయితే చేసుకున్నాను. దహి బెండి అయితే చాలా ఈజీ రెసిపీ, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇంకా కడాయిలోని ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బెండి ఉన్నది కదా, సో అది యాడ్ చేసుకున్నాను. సో అవి ఒక 5 మినిట్స్ లైట్గా సాటెడ్ చేసుకోవాలి. కొంచెం బెండి సాఫ్ట్ అవుతుంది కదా, సో ఆ టైంలోనైతే బెండి తీసేసుకోవాలి. సో బెండి అయితే లైట్గా ఫ్రై చేసి అయితే తీస్తాను. మళ్ళీ నేను కడాయిలోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత టమాటో ప్యూరీ నేను ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. సో ఆ టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకున్నాను. టమాటో ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రిమూవ్ అయ్యాక నేను కర్డ్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి కర్డ్ రెడీ చేసుకున్నాను కదా, సో ఆ కర్డ్ యాడ్ చేసుకున్నాను. సో అది కూడా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా రిమూవ్ అయిన తర్వాత నేను బెండి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్నాక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే ఇంకా గ్రేవీ అయితే థిక్గా అయింది. తర్వాత నేను పైనుంచి కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకున్నాను. ఇంకా దహి బెండి అయితే రెడీ అయిపోయింది. ఇంకప్పుడు నేను
యాపిల్‌ది మిల్క్ షేక్ చేస్తున్నాను. సో, మా జైకి అయితే అసల డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉండదు. సో, అందుకే అని మిల్క్ షేక్‌లోనే నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసాను. ఇంకప్పుడు స్వామి యాపిల్ అడిగారు. సో, తనకి యాపిల్ కట్ చేసి ఇచ్చాక ఇంకా నా కోసము, ఇంకా జై కోసము రెడీ చేసిన మిల్క్ షేక్ అయితే తీసుకొనొచ్చాను. బట్ మా జైకి తెలిసిపోయింది నేను మిల్క్ షేక్‌లోని యాపిల్ మిల్క్ షేక్‌లోని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాననేసి. సో, తాగననేసి కింద ఫ్లోర్ మీదైతే పడుకున్నాడు. ఇంకా ఈరోజు సండే కదా! ఇంకా ఈరోజైతే నేను మా జైకి నీల్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా అయితే ఎప్పుడు జైకైతే వాళ్ళ డ్యాడీయే చేస్తారు. బట్ ఇప్పుడు సామాన్లు వేసుకున్నారు కదా! సో, అందుకే అని ఇంకా ఈరోజైతే నేనే నెయిల్స్ కట్ చేస్తున్నాను. మేబీ ఒక 20 డేస్ అయిపోయింది నేను జైకి నెయిల్స్ కట్ చేయలేదు. సో, ఇంకా చాలా పెద్దగా అయిపోయి సో, అందుకే అని ఇంకా ఈరోజైతే నెయిల్స్ కట్ చేశాను. తర్వాత మా జై అయితే క్రికెట్ ఆడుకుందాం అమ్మా అన్నారు. సో, అందుకే అని ఇంకా అప్పుడు మా జైతోనైతే క్రికెట్ ఆడుకుంటున్నాను. ఇంకప్పుడు లంచ్ టైం అయిపోయిందనేసి మా జైకి తీసుకొని వెళ్ళిపోయాను ఇంట్లోకి. బట్ మళ్ళీ బయటకొచ్చేసాడు. ఇంకా లంచ్ నాకు బయట పెట్టు మమ్మీ అన్నాడు. సో, అందుకే అని ఇంకా బయటే మా జై సైకిల్‌లోనే అలా కూర్చొని ఆడుకుంటుంటే ఇంకా అలా లంచ్ అయితే పెట్టేసాను మా జైకి. మా జైకి లంచ్ పెట్టిన తర్వాత ఇంకా నేను కూడా ప్లేట్‌లోనైతే సర్వ్ చేసుకున్నాను. దహి బెండి అయితే నాకు చాలా ఇష్టం. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉండాలి ఈరోజు. తర్వాత మా జైకి ఇంకా డ్రెస్ చేంజ్ చేసి ఇంకా అప్పుడు పడుకోబెడతానంటే డ్యాడీ యస్టర్‌డే మమ్మ స్వామిది ప్రసాదం తెచ్చారు కదా! నాకు పెట్టు అనేసి అడిగాడు. సో, మళ్ళీ ఆ ప్రసాదం తీసైతే పెట్టాను. నాకు కూడా చాలా ఇష్టం అయ్యప్ప స్వామిది ఈ ప్రసాదం. గైస్ మీకు మా బ్లాగ్స్ నచ్చితే లైక్, కామెంట్ ఇంకా అప్పటి వరకు మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.